जय बाबू, जय भीम, जय संविधान। గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండగారి గారిని వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. గురుపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గారిని వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ మన అంజయ్ గారిని వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమల సత్యనారాయణ వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. మెట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్ గారిని వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెటి లింగం గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు పూర్ణ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్ద నిల్లా జగన్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. మెట్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లు మహేందర్ రెడ్డి గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గోరి రాజు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తాం. మిగతా వాళ్ళు అనేలా భావించాలని కోరుతూ దయచేసి కొన్ని సైడ్ పెట్టండి. స్క్రీన్ వేదిక ఉండగా కిసాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జగపతి రెడ్డి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్లో భాగంగా మన కొరుట్ల నియోజకవర్గంలో ఈ పాదయాత్రకు సంబంధించి సభకు నమస్సులు. మిత్రులందరిగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులందరికీ కూడా సాయంకాల సమావేశ సందర్భంగా నమస్కారం. రేపు రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి డిజైన్ చేయబడ్డటువంటి కార్యక్రమం. నేను లక్కీ ఏంటంటే నేను కూడా ఏఐసిసి మెంబర్గా మీతో పాల్పంచుకునే అదృష్టం కలిగింది. అన్న ఎమ్మెల్యే గారు నరసింహరావు గారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను ప్రతిజ్ఞ చదువుతాను, షార్ట్గానే చదువుతాను, అందరికీ అర్థమయ్యేటట్టుగా. మీరు కూడా చేయి కొంచెం ముందు పెట్టేసి చేయి బాగా లాగితే మనం కింద పెట్టి మనం పై పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద వంటి ఏ రకమైన భేదాలు లేకుండా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం మొదటి యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియో ఏఐసిసి వాళ్ళు రూపకల్పన చేశారు.
सरकारी एजेंसियों का भी खुलकर दुरुपयोग हो रहा है। संवैधानिक मूल्य और अल्पसंख्यकों पर उनके अधिकारों से वंचित करना, यही नहीं महिलाओं और कमजोर वर्गों के हालात भी मोदी सरकार के विगत 10 साल के कार्यकाल में बद से बदतर हुए। आए दिन दलितों पर और अल्पसंख्यकों पर सामूहिक बलात्कार और लिंचिंग की वारदातें बढ़ती जा रही हैं। पीड़ितों की गुहार मोदी सरकार को सुनाई ही नहीं देती। भाजपा ने कई अपने राज्यों को हिंदुत्व की प्रयोगशाला में परिवर्तित कर दिया है, जहां आए दिन कमजोर वर्गों पर अत्याचार बढ़ता ही जा रहा है। लव जिहाद और गौ हत्या के नाम पर फर्जी मुकदमे चलाए जा रहे हैं। अल्पसंख्यकों के छोटे व्यापार और उनके घरों पर बुलडोजर चलाना एक आम सी बात हो गई है। ग्रामीण यात्रा के दौरान योगी सरकार ने दुकानदारों को निर्देश दिए कि वो अपना नाम दुकान के बाहर लिखें ताकि मुसलमानों से कोई भी भोजन न ले। सर्वोच्च न्यायालय ने इस निर्णय पर हस्तक्षेप करते हुए इस पर रोक लगा दी। सोचिए, अगर ये निर्णय कामयाब हो जाता तो कितने ही अल्पसंख्यक गरीब, बेघर और बेकार हो जाते। जब लोग संविधान को बदलने की भी कोशिश कर रहे हैं, लेकिन वो तो हो ही नहीं सकता, इसलिए कि देश के 140 करोड़ लोग उसके संरक्षण में जिंदा है, सपोर्ट करते हैं। इन हालात को बदलने का संकल्प लेकर कांग्रेस अब पूरी तरह से मैदान में उतर चुकी है। अब कोई भी पीड़ित, शोषित और वंचित नहीं रहेगा। ये वादा है कांग्रेस के नेता राहुल गांधी का, जो 145 करोड़ लोगों को न्याय दिलाने के लिए निकल पड़े। उनके इस निर्णय पर लोग कदम से कदम मिलाते हुए देशवासियों के हाथ मजबूत कर रहे हैं। भारत जोड़ो यात्रा का मकसद ही सबके दिलों को जोड़ना है, जिसमें राहुल गांधी ने 4000 किलोमीटर का रास्ता कन्याकुमारी से कश्मीर तक तय किया। प्रेम और शांति का पैगाम फैलाते हुए राहुल गांधी ने संघ परिवार के विभाजनकारी एजेंडे के खिलाफ जंग छेड़ दी है। नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहा हूं। संविधान की संरचना में डॉक्टर भीमराव अंबेडकर का योगदान सर्वोपरि रहा। आजादी के पूर्व ही अंबेडकर ने तीनों घोर में सम्मेलनों में भाग लेते हुए दलितों का नेतृत्व किया। उन्होंने दलितों के हक के लिए ब्रिटिश सरकार को कई ज्ञापन भी दिए और उम्र भर उनके अधिकारों के लिए लड़ते रहे। कांग्रेस पार्टी ने डॉक्टर अंबेडकर ఆదేశాలను నరసింహన్ చెప్పడం జరుగుతుంది। తప్పకుండా మీరు ఆదేశించిన ప్రకారం ఇక్కడ ఏవైతే పాదయాత్ర చేస్తున్నామో ఆ లిస్టు మీకు ఇవ్వడం జరిగింది। తప్పకుండా మరి నరసింహన్న మరి వెలుగుల నుంచి చెప్తారు బహుశా ఆ ఎల్లుల నుంచి మీకు ఇచ్చిన లిస్టు ప్రకారం మేము పాదయాత్ర చేస్తామని కోట్ల మరియు కోట్ల నియోజకవర్గ మొత్తం ఈ విధంగా నడుస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం। మన ఏసీసీ ప్రోగ్రామ్ జై బాబు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ అంటే అంబేద్కర్, జై సంవిధానం అంటే రాజ్యాంగం, ఈ మూడింటి మీద భారతదేశం మొత్తం ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని ఏసీసీ చేయడం జరిగింది। అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ ఆశయాలు అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన మన కొత్త గాంధీ రాహుల్ గాంధీ గారు మన ఆదర్శమైన నాయకుడు, వారి ఆశయాలను ప్రజలకు తీసుకుపోవడం। ప్రజలకు అంటే మనకు తెలుసు ఆల్మోస్ట్ చాలా విషయాలు మహాత్మా గాంధీ ఆశయాల నుంచి కంటిన్యూ అవుతూ రాహుల్ గాంధీ ద్వారా మనం ఈరోజు ప్రజలకు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం। ఇందులో లేటెస్ట్ గా ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు, క్యాస్ట్ సెన్సెస్ కులగణన మనం చేసినాం, బీసీలు 56% ఉన్నారని। దీనివల్ల ఒక పెద్ద
మార్పు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే ముఖ్యమైన సెక్షన్ ఉందో ఆ ముఖ్యమైన సెక్షన్ మన పార్టీకి కొంత దూరంగా ఉండడం జరిగింది. అదేంటంటే ఓబీసీ సెక్షన్. దాన్ని దగ్గర చేసుకోవడం కోసము రాహుల్ గాంధీ గారు పదే 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 చెప్తున్నారు ఏంటంటే మనం ఎంత మనకంత ఎంత జనాభా ఉందో అంత హక్కు ఉండాలి అనే నినాదంతో బీసీలకు 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటా ఎంత జనాభా ఉందో అంత పర్సెంటేజ్ ఇస్తాం. అంటే 50% కాదు, అంతకంటే ఎక్కువ మేము గవర్నమెంట్ వస్తే భారతదేశంలో కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మేము ఇప్పుడున్న బీసీలకు 27% కాదు వాళ్ళు 56% ఉంది కాబట్టి 56% ఇస్తామంటుంది. ఎస్సీ ఎస్టీ సేమ్ ఉంది, వాళ్ళు ఎంత జనాభా ఉంది. ఇదేంటంటే బీసీ సెక్షన్ మనము కొంతమందికి అంటే ఇబ్బంది అనిపించగానే చెప్పాల్సిన సందర్భం ఉంది. పైన మన ఆంధ్ర చెప్తున్నాడు బీసీ సెక్షన్ మనము దగ్గర తెచ్చుకోవడం కోసము బీసీలను మనం ఓట్ చేసుకోవడం కోసము ఈ నినాదాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని ముందు తీసుకోబోతున్నాడు. ఏమని తీసుకోబోతున్నాడు? 50% రిజర్వేషన్ క్యాప్ తీసేసి మేము బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు అంత పర్సెంటేజ్ మేము రిజర్వేషన్ ఇస్తున్నాం. తమిళనాడులో జయలలిత 90s లో 69% రిజర్వేషన్ ఇచ్చింది. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నాం. తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఇది మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారని మనం పాటించాలి. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను అదైనా కాకుండా ప్రజల దగ్గర తీసుకునే విషయం, ప్రజల కోసం చేసే విషయం. 56% ఉన్న జనాభాను మనం దగ్గర తీసుకోలేకపోతే రేపు మనం ఎట్లా ఓట్లు పడుతుంది, మనం ఎట్లా గెలుస్తాం? ఈరోజు టీఆర్ఎస్ మొత్తం సగుణ కుటుంబ సర్వే చేసింది, వాళ్ళు బయట పబ్లిసిటీ చేయలేదు. భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మొత్తం సెన్సర్ చేస్తున్నారు కానీ కులగానే చేయనంటున్నారు. ఆయన సీఎం ప్రైమ్ మినిస్టర్ బీసీ, కానీ ఆయన బీసీలో వ్యతిరేకం. ఓట్లనే బీసీలో ఓట్లు పడితే బీజేపీకి. మరి మనం వాళ్ళ నుంచి కనీసం ఒక 50% ఓట్లు మనం తీసుకుంటే భారతదేశంలో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి విధానంలో నేను చెప్తున్నా కదా, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు చూసింది మీరంతా. ఓబీసీలు వాళ్ళు ఎంత జిఎస్టీ కడుతున్నారో అంత వాళ్ళకు ఫైనాన్షియల్ బెనిఫిట్ రావట్లేదు, ఇండస్ట్రీలో వాళ్ళకి లేవు. చాలా ఎక్కువ నష్టపోతున్న సెక్షన్ ఏదంటే ఓబీసీ. ఓబీసీ ఎవరికి దూరం ఉందంటే కాంగ్రెస్ దూరం ఉంది. దీన్ని దగ్గర చేసుకుంటే మాత్రమే మనం ప్రభుత్వంలో రాగలుగుతాం. అదేవిధంగా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఈరోజు డెవలప్మెంట్స్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వరిలో కూడా దగ్గర అన్న నర్సింగ్ కోసం దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చూస్తాను. నేను గ్రౌండ్ గా జరుగుతున్నట్టు కొన్ని నిజాలు మనం రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామాల్లోకి వెళ్ళి జనంని చైతన్యపరిచి ఈ మెసేజ్ ఇవ్వాలని మనం కోరుతున్నాం. సో వినేటప్పుడు మన పిసిసి వారు ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్ అంబేద్కర్ ఫోటో, మహాత్మా గాంధీ ఫోటో, రాజ్యాంగ పుస్తకము, దాన్ని ఒక బ్యానర్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర బ్యానర్ ముందర పెట్టుకుని ఆ ఫోటోలు పెట్టుకుని మనం ఆ యొక్క ఊరి యొక్క పులిదల ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి స్టార్ట్ చేసి గ్రామాల్లో వెళ్తూ వెళ్తూ అంబేద్కర్ విగ్రహాలు కనిపిస్తే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ అతి వెంకటస్వామి గారికి, మరి పిసిసి సెక్రటరీ సత్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు మండల ప్రెసిడెంట్స్, పిసిసి నాయకులు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్లు, మరి మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల అధ్యక్షులు, వివిధ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. మాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మన తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు ఒకరోజు అందరు కంటెస్టెడ్ క్యాండిడేట్స్, చైర్మన్స్ను, ఎమ్మెల్యేస్ను, ఎంపీస్ను
మరి ముఖ్యమంత్రితో సహా పిసిసి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక 20 రోజుల కింద జరిగినప్పుడు మీటింగ్లో అందరూ మేము వెళ్ళి వారి సందేశాన్ని వినడం మరి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది ఒక చక్కటి కార్యక్రమం మనం తెలంగాణలో చేపడుతున్నాం, యావత్ భారతదేశంలో చేపడుతూ ఉన్నారు. మరి మనం తెలంగాణలో చేపట్టి సందేశం ఇవ్వడం జరిగింది. దానికి మరి ఏఐసిసి నుంచి మన వెంకటస్వామి గారు నియమించడం, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన వ్యక్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. వారు ఈ నియోజకవర్గానికి రావడం మనం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మనము ఎంత కష్టపడి ఎన్ని ఇబ్బందులతోటి 10 సంవత్సరాలు అధికారం లేకుండా కష్టపడి ఇప్పుడు అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం, వాళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని కొంత కృషి చేసి మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే మనం అధికారంలోకి వస్తామన్న దాంట్లో వారు కూడా ఒక భాగస్వాములని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఉన్న మండల ప్రెసిడెంట్ అందరితో మాట్లాడి మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా చాలా గ్రామాల వల్ల మరి లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా కొరుట్ల మండలం, అలాగే మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, మరి 2 ఇవాళ నిన్న మన కౌన్సిలర్లతో కొరుట్ల కౌన్సిలర్ వారితో అదేవిధంగా వెంకటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొదటి విడతలో మేము ఏదైతే గ్రామాల మండలాలు చేసిన తర్వాత పట్టణానికి వద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 33 అక్కడ 26 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మండలాలు పూర్తి చేసుకున్నాక పట్టణాలకు వస్తున్నాం. సో మనము ఇంతకుముందు మిత్రులు సత్యం గారు చెప్పినట్టు బాపూజీ మరి మనకు స్వతంత్రం తీసుకొచ్చింది మహాత్మా, మర్చిపోతా ఉన్నాం. మరి మనకు స్వతంత్రం వచ్చింది మరి ఆనాడు మహాత్మా గాంధీతో పాటు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది. మరి ఇవాళ ఈ యువతరానికి నేటి తరానికి మరి మహాత్మా గాంధీ అంటే ఏంటి, జవహర్లాల్ నెహ్రూ అంటే ఏంటి, ఇవాళ మనము అప్పుడు జగజీవన్ రామ్ జయంతి వెంకట చేస్తున్నాం బ్రహ్మాండంగా గురుపట్నం. అసలు జగజీవన్ రామ్ మరి ఎట్లా ఈ దేశంలో పాపులర్ అయినారు, ఒక లేబర్ లీడర్గానే కాకుండా హైయెస్ట్ లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ ఈ దేశంలో ఎవరైనా 30 సంవత్సరాలు యూనియన్ క్యాబినెట్లో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. అందరికీ సమానత్వం ఉండాలి అని కాన్స్టిట్యూషన్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు వారు కూడా ఒక మెంబర్గా ఉండడం మనం ఈరోజు వారి జయంతి సందర్భంలో మనం కూడా అందరూ కూడా వారి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకే మరి బాపూజీ మహాత్మా గాంధీ చేసిన ఈ దేశానికి చేసిన సేవలు ఏంటి, అదేవిధంగా మరి కాన్స్టిట్యూషన్లో రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వారి ఆలోచన విధానం ఇవన్నీ మర్చిపోతా ఉన్నారు ప్రజలు. దానిలో భాగంగానే ఆ రాజ్యాంగం గురించి కూడా ఇప్పుడు సత్యం గారు చెప్పినారు. ఇవన్నీ రాను యువతరం అంతా మరి కాన్స్టిట్యూషన్ రాసి కాన్స్టిట్యూషన్ చేయబట్టే ఈరోజు చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగంలో భాగంగానే మనందరం కూడా ఇలా ఉద్యోగాలు చేసుకుంటాము, స్థాయిలో ఉన్నాం. రాజకీయ పనులు కూడా మనందరికీ లభిస్తామని ఇవన్నీ ఇప్పుడు చేసిన కాల ఆలోచన కొద్ది మరి మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా పెద్ద నాయకులందరూ మరి మనం కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేసిన త్యాగం ఏంటి, మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచన వచ్చి మన ఇప్పుడు జై బాబు, జై బి అండ్ జై సంవిధాన్ కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇవి ఇంతకుముందు మన అవినేష్ గారు మాట్లాడినట్టు
ప్రతి గ్రామంలో మనం ఒక గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం. 10 గంటలకు రోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రతిరోజు 2 గ్రామాలు లేదంటే 3 గ్రామాలు, ఎందుకంటే మనకు పట్టణాలు గ్రామాలు మేము 2 గ్రామాలు అనుకున్నాం సార్. 2 గ్రామాలు చెప్తాము. మనకు మన 100 డేస్ ప్రోగ్రాం కాబట్టి 2 గ్రామాలు పెట్టుకున్నాం. అదేవిధంగా మల్లాపూర్ మండలం నుంచి కూడా ప్రోగ్రామ్స్ వచ్చినాయి, ఇబ్రాహీంపట్నం మండలం కూడా ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మరి పట్టణంలో కొరుట్ల టౌన్ కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి పెంపల్లి టౌన్ కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చేసుకొని ప్రతి గ్రామం నుంచి ఒక కిట్ ఇచ్చినాం. అందులో ఒక బ్యానర్ ప్లస్ ఇది అంబేద్కర్ గారి ఫోటో, మహాత్మా గాంధీ ఫోటో, రాజ్యాంగంలో ఒక బుక్ ఉంటుంది. ఇవి తీసుకొని మన ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో దాంట్లో కోఆర్డినేటర్స్, దానికి సంబంధించిన మన పేరు కూడా ఇచ్చినాం. వాళ్ళందరూ ఆ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే మొట్టమొదట మనం కూర్చుంటాగా ఆ ఉన్న 10 మంది, 15 మంది, 20 మంది ఎంత వీలైతే మనమంతా ఈ మెంబర్లతో పాటు మన కార్యకర్తలు కూడా గ్రామంలో వాడవాళ్ళకి ఆ గ్రామం నుండి వచ్చే వేరే నెక్స్ట్ తిమ్మాయిపల్లికి వెళ్ళాలి. తిమ్మాయిపల్లి నుండి కూడా అన్ని వాడడం జరుగుతూ మరి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనము నిజంగా తెలియజేస్తున్నాం. వెంకటస్వామి గారు ఈ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్స్ ఇప్పుడు ఆమోదం చెందిందో అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆ అసెంబ్లీలో కౌన్సిల్లో ఆమోదం చెందిన తర్వాత నేను బహుశా తెలంగాణ మొత్తం రాష్ట్రంలో మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సమరాలు జరుపుకోవడం, కొరుట్ల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మల్లాపూర్లో పెద్ద ర్యాలీలు తీసినాం, ఇబ్రాహీంపట్నంలో పెద్ద ర్యాలీలు తీసినాం, మెట్టిపల్లిలో పెద్ద ర్యాలీలు తీసినాము, పాలాభిషేకాలు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తక్షణమే మేమందరం కూడా మనం ఎప్పుడైతే బీసీసీ నుంచి ఆదేశాలు ఇవ్వడం, ఏఐసీసీ నుంచి ఇవ్వడమో ఇమీడియట్గా చేసినాం. అవన్నీ కూడా మనం ఏఐసీసీ వార్డులకు బీసీసీ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా వర్గీకరణ గురించి కూడా అన్ని గ్రామాలలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు మరి మనం బయట రాజుల ద్వారా సభల ద్వారా తెలియజేసినాం. కానీ మనం గ్రామాలకు మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచించినట్టు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం, ఎన్నో నిధులు తీసుకొచ్చినాం. పెద్ద పెద్ద నాయకులు తీసుకురాని, గతంలో చేసిన పాలకులు ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ వాళ్ళు నిధులు తీసుకురాని అన్ని కూడా కొన్ని మనం నిధులు తీసుకొచ్చాం. కొన్ని గ్రామాలు ఇవాళ కొన్ని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో వాటికి రోడ్లు లేకుండే, ఉడత అయితుండే, అలాంటి ఏరియాలలో కూడా ఇలా గుండంపేటలో మనం 15 లక్షల మందులు చేసి అది పూర్తి చేయడం కూడా జరిగింది మన శ్రీరామనామం కోసం. అదేవిధంగా వెల్లులలో దాదాపు 40 లక్షల రూపాయలు, మనం 20 లక్షలు పోయినసారి 20 లక్షలు అక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా వేలుపేటలో కూడా మహేందర్ రెడ్డి వేలుపేట గ్రామంలో కూడా దాదాపు చాలా 3 సార్లు పోయినసారి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి నేను తప్పకుండా ఈ ఇక్కడికి సీసీ రోడ్డు తీసుకొస్తా చెప్పి హామీలు ఇస్తే హామీలు ఏమి కూడా నెరవేర్చకపోతే మేము అక్కడికి వెళ్ళి ఇవాళ పనులు స్టార్ట్ అయినాయి. 4 రోజుల్లో పనులన్నీ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. హైదరాబాద్లో 40 లక్షల రూపాయలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు బాగాలేకుంటే అప్పుడు దాదాపు ఎలక్షన్ బిఫోర్ మన పార్టీ వచ్చినాక మరి సజీవ రెడ్డి అప్పుడు నాతోటి అన్న మీరు ఖచ్చితంగా ఇది పెట్టాలి సార్ అని చెప్తే మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి గారు, మరి కొంత రాజం గారు, గంగాధర్ గారు అందరూ కూడా పార్టీలో ఉన్న మన పార్టీ నాయకులు అందరూ చెప్తే మరి 40 లక్షలు మనం 3 లక్షలు 5 లక్షలు పెడితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఒక పెద్ద రోడ్ చేస్తున్నామో ప్రజలు కనిపించేది కదా. సన్న భవనాలకు పెట్టుకున్నాం, డ్రైన్స్ పెట్టుకున్నాం. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావు గారు, బీజేపీ విద్యాసాగర్ సంఘ భవనాలకు ఇచ్చే వాళ్ళు 3 సార్లు గెలవడం. మనం ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు పెట్టుకున్నాం, సంఘ భవనాలకు ఇచ్చుకున్నాం, మనకు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మనకు ఎన్ని అడుగుతారని నిధులు మంజూరు చేస్తాం. వారికి ప్రత్యేకంగా మరి కోట్ల నియోజకవర్గ పక్షాన మరి ఈ వేదిక ద్వారా వారికి ఎందుకంటే మనం అభివృద్ధి ముందుకు వెళ్తామని తెలుసుకోవాలి. ఇవాళ శ్రీరామనవమి అవుతుందని ఇక్కడ పెద్దల వాళ్ళందరూ కూడా మహిళలందరూ వచ్చి మనం కోరడం జరిగింది. ఐమాక్స్ లైట్లు కావాలి సార్. ఈరోజు 2 రోజుల క్రితం చెప్తే ఈరోజు ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు మనం
ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరు అడిగితే వారికి లేవు అనుకుంటా మనం పనిచేసి పెడతా ఉన్నాం. కాబట్టి ఈ పనులను ప్రజలకు చేయడానికి విధంగా మనము ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమము తీసుకొని వెళ్తున్నామని తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడదాం. స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు కానీ 3-4 సంవత్సరాలు అనుకోండి, నాకు ఎన్నికలు లేవు. నేను మేము ఓట్లు అడిగాను, అధికారం కూడా నాకు లేదు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నత స్థాయిలో చూడాలనేది నా కోరిక. తప్పకుండా నిజంగా రాబోయే ఇక్కడ కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మీ అందరి కోసం పనిచేస్తా ఉన్నాం. నిరంతరంగా పనిచేస్తా ఉన్నాం. మేమందరం కూడా అక్కడ మేము నా ఫ్యామిలీలో కానీ మా పిల్లలు అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నాం. నేను ఇక్కడ ఉండి మరి మీ అందరి కోసం పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు గుర్తించాలి పనిచేసే వాళ్ళు ఎవరు మోసపూరిత మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని ఇవాళ అభివృద్ధిలో ఎక్కడ కూడా కనిపించకపోయారు. ఇచ్చిన హామీలు గతంలో ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేర్చలేదు. ఇవాళ మనం చేస్తా ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి వాళ్ళు బిడ్డను చూసుకున్నామంటే, కొడుకులను చూసుకున్నామంటే హైదరాబాద్ వస్తే 4,000 ట్రిప్పులు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా తీర్థయాత్రకు వెళ్తా ఉన్నారు. అది ఇంకా బస్సు సౌకర్యం లేకపోతే ఇంటి నుంచి కనీసం తక్కువ 4,000 ఖర్చు అయ్యింది. ఇవాళ అది ఆదాయం కింద అవుతా ఉన్నారు. మనం ఇంట్లో 700 యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా ఉన్నాం. నేను ఇవాళ అడిగినా నిన్న జూన్ మీటింగ్లో అందరూ మంచిగానే మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడినాక అవకాశం అని చెప్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మీనాక్షి గారు, వెంకటస్వామి గారు కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎవరు చెప్పని ధైర్యం చేసి నేను చెప్తా. అవునండి, అన్ని మంచిగా చెప్తా ఉన్నారు. మనం కూడా మనము ఏం చెప్పినాం, రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. 31 తారీఖు నాడు ఇస్తామని చెప్పినాం. మరి ఇవ్వలేదు. ఇలా మేము ఊళ్ళలో పోతే మన రైతులు మనకు అడిగే ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉండదు అని నేను ఒక్కటే గట్టిగా మాట్లాడాను. ఆ సభలో దాని తర్వాత మరి రేషన్ కార్డుల గురించి మాట్లాడాను, ఇందిరా ఇంటి గురించి మాట్లాడాను. ఇవాళ పొద్దున ఉత్తమ్ కుమార్ గారి గురించి మాట్లాడాను. మరి రేషన్ కార్డు మనం ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు ఇవ్వగలుగుతాం అంటే త్వరలోనే మన అందరం కూడా రేషన్ కార్డు అమలు చేస్తామని చెప్పండి కూడా మరి పిఎస్ గారు చెప్పడం జరిగింది. మరి ఇందిరా ఇంటి కూడా మనం చేస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆటంకాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే కొన్ని ఆటంకాలు గతంలో మనం చేసిన అప్పులతో మనం ఆ అప్పులకు విద్యులు కట్టలేకనే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. కాకుండా ఏదైతే హామీలు ఇచ్చిందో వరుస ఒకటి ఇస్తున్నాం. ఇలా రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మాట్లాడలేదు, రాని వాళ్ళు చెప్తా ఉన్నారు, చేసుకోలేకపోతా ఉన్నారు. మనందరం ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులు కానీ ఇక్కడ ఉన్న చాలా మంది రైతుల నుంచి వెళ్ళి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి మనం చేసిన కార్యక్రమాలను మనం చెప్పుకోవాలి. తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలు అవడానికి కష్ట జరుపుతారు మాకు రాలేదు అంటారు. కాబట్టి తీసుకున్న వాళ్ళు తప్పకుండా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను రైతు సోదరులను మన నాయకులు కూడా అందరూ గట్టిగా నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం తెలియజేయాల్సి. ఎందుకంటే మేము కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పాంప్లెట్ రూపకంగా, ఒక పోస్టర్ రూపకంగా మన అందరం ప్రతి గ్రామాల్లో కూడా మేము నా ఆలోచన ప్రకారం నేను అందరూ కూడా తెలియజేసిన అన్ని కూడా ఒక పోస్టర్ అతికిద్దాం. ప్రతి గ్రామంలో దాంట్లో చేతి గుర్తు ఉంటుంది, ఇక్కడ ఉంటే సింబల్స్ ఉంటాయి. మనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, గ్యారంటీలు ఏంటి, ఎన్ని అమలైనవి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందులో పొందుపరిచి మరి పోస్టర్లు చేయించి ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఒక సింబల్ అన్నది మనం నిజంగానే సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఇచ్చి మరి 10 సంవత్సరాల తర్వాత మనం అనుకున్నది సాధించడం. కాబట్టి మరి ప్రజల దగ్గర ఆనాడు చెప్పింది కాంగ్రెస్ పార్టీ, చేసింది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్టీలకు ఎప్పుడు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనం చెప్తున్నాం. నేను మన వెంకటస్వామి గారు, సత్యం గారు ఎక్కడ లేని మీరు ఎప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే మా జగిత్యాల జిల్లాలో మొదటి స్థానంలో కొడుక ఆదేశాలు రాగానే పనిచేస్తా ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాకు కూడా అలాంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నేను ఈ వేదిక దాకా ఎప్పుడు సమయం దొరకలేదు. మీ అందరికీ మరి ఇక్కడ ఉన్న వేదిక మీద కూర్చున్న ప్రతి నాయకుడు అందరు కష్టపడ్డారు.
ప్రతి ఒక్కరు కష్టపడితేనే మనము అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సభ ద్వారా మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున మరి కౌన్సిలర్లకు పట్టణాధ్యక్షులకు మండలాధ్యక్షులకు ఇంత గంగాధర్ గారు కొందరి పేర్లే గుర్తున్నాయి. ఈ కార్యక్రమం అయిపోయేలోపు మీ అందరి పేరు కూడా గుర్తుపెట్టారు. అంటే మన చాలా రోజులు ప్రోగ్రాం ఉంది. ఈ సంవత్సర కాలం అంతా 2 సందర్భాలు ఉన్నాయి. గాంధీజీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు అంటారు కదా, అదే కాలం ఈ ప్లేస్లో గాంధీజీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండేది. అది 100 సంవత్సరాలు పూర్తయింది ఉన్న 2024. దాని సందర్భంగానే మన కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఏఐసిసి మీటింగ్ బెల్గాంలో అయితే అది అర్థాంతంగా ఊహించుకోవాల్సి వచ్చింది. అదే రోజు లాస్ట్ డే మాననీయ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం కారణంగా పిలుచుకున్నది. మళ్ళీ 8-9 తేదీలలో ఏఐసిసి మీటింగ్స్ అహ్మదాబాద్ గుజరాత్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు గాంధీజీ బాధ్యతలు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన సందర్భం ఒకటైతే 75 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి మన కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన కాంగ్రెస్. రాజ్యాంగ రచనకు అంబేద్కర్ గారిని నియమించింది మన కాంగ్రెస్. వారిని మంత్రి చేసింది మన కాంగ్రెస్. వారిని పరిషత్తు వారు ఇచ్చినటువంటి రచనను మొత్తం కమిటీని కేంద్రంలో యూనియన్ గవర్నమెంట్ పక్షాన ఆమోదించింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే, మన నెహ్రూ గారి నేతృత్వమే. ఆ రాజ్యాంగ విలువలను కాపాడతామని ప్రమాణం చేసి గత 75 సంవత్సరాలుగా నిరాటంకంగా నిత్యం ప్రతినిత్యం ఆ రాజ్యాంగ పరిరక్షణకు, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాల యొక్క ఇంప్లిమెంటేషన్ కు ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇక మీ అందరికీ మనందరికీ తెలిసిందే, స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో మీరు లేరు, నేను లేను. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఎవరికైనటువంటి తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం మాత్రం మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మనం అందరం ఉన్నాం. అట్లాంటి ఇంకొక మరో స్వాతంత్రాన్ని దేశంలో ఇచ్చింది ఎవరంటే కూడా మన కాంగ్రెస్ పార్టీ, మన సోనియా గాంధీ గారే, మన మన్మోహన్ సింగ్ గారే, మన కాంగ్రెస్ ప్రభుత్వమే. మనమే లేకపోతే, మన పార్టీ లేకపోతే, మన సోనియా గాంధీ గారు జరగకపోతే నేను ఎమ్మెల్యే పోటీ చేసేవాడిని కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి 2nd ప్లేస్ వచ్చింది, కానీ ఫస్ట్ అయితే ముఖ్యమంత్రి అయింది ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు అయినారు. ఇప్పుడు తెలంగాణ మేము ఇవ్వకపోతే మేము కూడా బీజేపీ స్టైల్లా అద్వానీ గారు ఉన్నారు కదా, ఉన్నారు. సో అద్వానీ గారు పాపము హైదరాబాద్కి వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చింది. నన్ను బాగా గుర్తుపడతారు అద్వానీ గారు. నేను संग्रहालय करते कहाँ है तुम्हारे कांग्रेस में अरे क्यों क्यों कांग्रेस में गए तुम लड़ाई के लिए आपके पास चले गया क्या लड़ाई हక్కుల యొక్క లడాయి కోసమే మీ దగ్గరికి చేరుతారు. హక్కులను కాలరాసేటువంటి వారే స్వయంగా హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ప్రతిపక్ష నాయకురాలుగా భారతీయ జనతా పార్టీ మోడీ లాంటి అనేక మంది వ్యతిరేకించిన మోడీ ఈజ్ the biggest opposer of the తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీలో అపోజ్ చేసేటప్పుడు నెంబర్ 1 ఎవరంటే వాడు మోడీ. వాడే వచ్చి అలా కూర్చున్నాక తెలంగాణ రాష్ట్రానికి ఫేవర్ చేస్తారంట. మన అంతా మైపీలో పెద్దలు వచ్చి కూర్చున్నాక ఎందుకు ఫేవర్ చేస్తారు? సో అట్లాంటి మోడీ లాంటి వాళ్ళని కూడా ఎదిరించి ఆయన సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ గారికి సపోర్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు వచ్చింది. బిల్లును ఇక్కడే మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎంపీలు ఇటు మధుయాషి గౌడ్ గారు కావచ్చు, అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, నాకు జయపాల్ సార్ చెప్పిండే, జయపాల్ గారు చెప్పినారు. ఆ సభ జరుగుతున్నప్పుడు మనందరికీ తెలిసిందంటే పొన్నం ప్రభాకర్ కళ్ళలో స్ప్రే కొట్టినారు. ఇది మనందరికీ తెలుసు. కానీ మధుయాషికి చెప్పపాలు కొట్టింది మనకి ఎవరికి తెలియదు. మధుయాషిని
ఆంధ్ర ఎంపీలు చెప్పచెల్లు అనిపించింది. జయపాల్ రెడ్డి గారు చనిపోయి ఏదో ఉన్నారు, వారు చెప్పినారు వెంకటస్వామి ఆ రోజు ఒక ప్రోగ్రామ్ అందరం ఉన్నాం. వెంకటస్వామి ఈ మధ్యయాసం కళల్లో నీళ్ళు తిరిగినాయి, కొద్దిగా ఎర్రగా బుర్ర ఉంటాడు కాబట్టి మొత్తం చెంపంతా ఎర్రగైంది. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఆ ఎంపీలను ఆపి తెలంగాణ వచ్చిందంటే ఈ మధుయాసం అనే విషయాన్ని ఆయన మీ ప్రాంత ఎంపీ కావడం ఆ సమయంలో అంటే బాధను గుండెలో దాచుకున్నాం. ఆంధ్ర ప్రాంతంలో మనకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది కాంగ్రెస్ అని తెలిసి సోనియా గాంధీ తీరదాండి పిచ్చోలో వాళ్ళండి. ప్రపంచంలో రెండే ఉన్నారు, ఏ రాజకీయ పార్టీ అని ఫస్ట్ తీయాలి. పక్కన రాష్ట్రం కర్ణాటక పోతే లింగాయత్ అని ఉన్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క క్యాస్ట్ డామినేట్ చేస్తుంది. ఆ క్యాస్ట్ అని ఉండాలి. ఇంకా పైన ఉన్నాడు క్యాస్ట్ మనోడు ఉంటే కింద నుండి లాగుతుంది. లేదంటే క్యాస్ట్ అని ఉండాలి. వాడిని కట్టి దోచినటువంటి క్యాస్ట్ అని ఉన్నారు. నా దగ్గర క్యాస్ట్ లేదు, క్యాస్ట్ లేదు. నేను బీసీ వర్గానికి తూకాలు ఇక్కడ రెడీ అయితే కాదు. నేను గౌడ కుటుంబం సంబంధించిన వాడిని. సో ఇంకొక విషయంకి వస్తే నేను ఒక సింపుల్ టీచర్ని. నా దగ్గర పైసలు లేవు, నేను ప్రిన్సిపల్ కూడా రాలేదు, టీచర్గానే ఉన్నా, లెక్చరర్గానే ఉన్నా. ఒక్క తల్లి సోనియా గాంధీ నాకు పిలిచి టికెట్ ఇచ్చింది. స్పెషాలిటీ ఆఫ్ కాంగ్రెస్ లోకి సాధ్యం నేనే సాక్షిని. నా ఉద్యమ మెరిట్ మీదనో లేదా నాకున్న చదువు మీదనో దీని మీదనో సామ్రాజ్య ఆ రోజు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మొత్తం ప్రపంచం అంతా మా వైపు చూస్తున్నది. సోనియా గాంధీ ఒక స్ట్రాంగ్ మహిళ అని మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని పత్రికలలో అన్ని జర్నల్స్ లో వచ్చింది. అట్లాంటి సోనియా గాంధీ ఒక సింపుల్ కళాలు కొడుకు పిలిచి టికెట్ ఇచ్చడం అనేది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. అట్లాంటి పార్టీలో మనం ఉన్నాం. దట్ ఈస్ మన అదృష్టం. మరి అదే ఈ రాజ్యాంగం ఈ దేశ ఉప ప్రధాని దేశం. షాక్ తెలియదు, షాక్ ఏం తెలుస్తుంది? అదాని అంబానీ ఆస్తుల గురించి చెప్తే వాళ్ళకి ఇచ్చేటువంటి కన్స్టిట్యూషన్ గురించి తెలుస్తుంది. వాళ్ళ కొడుకు తీసుకుపోయి క్రికెట్ అధ్యక్షుడు తెలుస్తుంది. అందరి జేబులు కత్తిరించుడు తెలుస్తుంది. మీకే తెలియదు. మీ అకౌంట్ లో ఒక 50,000 రూపాయలు కంటిన్యూస్ ఉంటే నెక్స్ట్ మంత్ ₹4.25 కట్ అవుతుంది. మీకు ఎవరైనా తెలియదు. ఇప్పుడు అది చూసుకుంటున్నా మీ సేవింగ్ బ్యాంక్ చూసుకోండి. 50,000 రూపాయలు కంటిన్యూస్ గా ఉంటే ఒక నెల రోజుల తర్వాత ₹4.25 మీకు చెప్పకుండానే కట్ చేస్తున్నాడు. ఎవరు ఆ దొంగ కట్ చేసేదంటే షా మోడీ వారు. ఇట్లా ప్రజల సొమ్మును కట్ చేసేటువంటి వారికి అలా జై శ్రీరామ్ అంటాడు, జై శ్రీకృష్ణ అంటాడు, ఇంకేదో అంటాడు, వాడే శ్రీరాముని వారసులు అన్నట్టు మనకు కాదన్నట్టు. మనమేమో అయ్యో నిజమేనేమో అని మనం ఒక సందిగ్ధం అవ్వాలి. నిజమైనటువంటి దేశ వారసులు మనం, ఈ దేశ రాజ్యాంగానికి వారసులు మనం, ఈ దేశ రాజ్యాంగం యొక్క రచకులు మనం, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మనం. మనమంటే మన కాంగ్రెస్, మీరు నేను అందరం కూడా దాంట్లో యోగపడి ఉన్నారు. అట్లాంటి రాజ్యాంగం ప్రమాణంలో ఉంటే ఎవరు రక్షిస్తారా? బీజేపీ రక్షిస్తారా? వాడే ప్రమాణం చేసి నాకు సమానమే లేదు. మీరు ఓటు లేకుంటే నేను పాములో పడుతున్నాను. ముందే కేసీఆర్ చాలా మాట్లాడుతారు ఈ విషయం. నరకాయ కట్ చేసుకుంటా అని చెప్పి కానీ కట్ చేసుకోలేదు. ఎన్ని కాలు కట్ చేస్తే కట్ చేసుకునేట్టుగా ఒక రూల్ కట్టుకున్నాను. మరి ఇప్పుడు నాకు బట్టెలా తెలుసుకుంటా ఆ రూమ్లో ఎక్కడ తరకాయలు ఉన్నాయా చేశారు. తరకాయ ఇక్కడ ఆయన పోయి చేశారు. తరకాయ కట్ చేసుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో మనకి ఇచ్చిన మాట ఓట్లు ఎత్తే నేను పాములో పడుకుంటాను, పడుకున్నాడు. అసెంబ్లీ గ్రామంలో పడుకుంటున్నాడు. నాకేం సంబంధం? మీరు ఓటు చేయకపోతే నాకేం సంబంధం? అంటే బాధ్యత లేదు. అన్ని వచ్చి అమ్మాయికి పెట్టాడో అలాంటి పెట్టాడో తెలుసాను. నేను మన టీవీలో మాట్లాడుతున్న చెప్పిన ద మోస్ట్ కరప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ది మోడీ. నాకు 100-200 ఫోన్లు వచ్చినాయి ఒక గంట తర్వాత. ఏదైనా మోడీని పట్టుకొని కరెక్ట్ అంటున్నాం. 16 లక్షల కోట్ల రూపాయలు నీ అయ్యా జాయిన్ కాకుండా నువ్వే చెప్తున్నావు ఛాయని బతికినాను. మరి నీ దగ్గర 16 లక్షల కోట్లు అయితే లేవు, నీ ఇంట్లో లేవు, నీ గుజరాత్లో లేవు.
16 లక్షల కోట్ల రూపాయలు ఏమని అప్పసొమ్మని అదాని అంబానీలకు బేఫికర్గా మాఫీ చేసినవో చెప్పు. మరి ఆ మాఫీ చేసిన పైసలు నీ కాదు కదా, మాయి కదా, మా జేబు తీసుకపోయి వాడికి ఇచ్చినావు కదా. ఇది కరప్షన్ అంటారా? ఇది అవినీతి కదా. ఈయన జేబులో డబ్బులు తీసుకొని పోయి నేను వేరే వాడికి ఇచ్చినా నేను జేబులో పెట్టుకున్నా కరప్షన్ అవుతుంది. ఈ పర్యవేక్షణలో ఖచ్చితంగా జయించాలి విధానాలకు మొత్తం విజయవంతం చేస్తామని మాట ఇస్తే ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీరు గ్రామంలో వెళ్ళి ఎలా చేయాలి అనే చిన్న పిపిటి ఉంది. తీసుకున్నాం పట్టణాలు నిర్మల అంజడి పర్ణాజీ గారు, నిర్మల సత్యనారాయణ గారు,